వెల్కమ్ బ్యాక్ టు పిఆర్డి మూవీ హబ్ కాసర్గోడ్ ఎంబసీ. టోటల్ 7 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ ఎలా లేదనుకున్నా గానీ 30 మినిట్స్ లోపే ఉంటాయి. స్టోరీ విషయానికి వస్తే 2008-2010 కేరళ కోస్టల్ ఏరియా కాసర్గోడ్ లో ఆజీ చెమ్ము ఇద్దరు కజిన్స్ డబ్బు సంపాదించి ఎలాగైనా విదేశాలకు వెళ్లాలనుకుంటారు. వాళ్ళ మామ రజాక్ తన స్టేషనరీ షాప్ ముసుగులో చేసే ఫేక్ పాస్పోర్ట్లు ఇంకా ఫోర్జరీ దందాలలోకి వీళ్ళిద్దరిని లాగుతాడు. డబ్బు ఆస్తో విదేశాలకు వెళ్లాలనే కోరికతో వీళ్ళిద్దరూ తెలియకుండానే ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ లోకి వెళ్తారు. అసలు ఈ ఫేక్ పాస్పోర్ట్ రాకెట్ వెనక ఉన్నది ఎవరు, ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ లో వీళ్ళు ఎలా చిక్కుకున్నారు, పోలీసుల నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రెగ్యులర్ మర్డర్ మిస్టరీలు మాఫియా స్టోరీలు కాకుండా ఒక ఫేక్ పాస్పోర్ట్ సృష్టించడం అనే ఐడెంటిటీలు మార్చే రాకెట్ అనే పాయింట్ స్టోరీకి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. ఇంకా మెయిన్ విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ బాడీ లాంగ్వేజ్ సిరీస్ కు మంచి ఇంటెన్సిటీ యాడ్ చేసే నెట్వర్క్ ఉన్న ఒక క్రిమినల్ ఎలా ఉంటాడో తన యాక్టింగ్ తో సిరీస్ కి ఒక హైప్ తెచ్చాడు. ఇంకా ఆజీ చెమ్ము క్యారెక్టర్స్ ఈ సిరీస్ మెయిన్ స్ట్రెంగ్త్. వాళ్ళ ఇద్దరి పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ కి ఒక హైలైట్. ఇంకా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెటప్ చాలా ఇంటెన్స్ గా గ్రిప్పింగ్ గా ఉంటాయి. ఆజీ చెమ్ము అసలు ఎలా ఆ క్రైమ్ వరల్డ్ లోకి ఎలా వెళ్లారు ఇంటెన్సిటీగా చూపించాడు ఆ 2 ఎపిసోడ్ లో. ఇంకా ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. 2008-2010 ఆ టైంలో ఉన్న స్టేషనరీ షాప్స్, దాని వెనక ఉన్న సీక్రెట్ రూమ్స్, అప్పటి కాలం నాటి పాత కంప్యూటర్లు, పాస్పోర్ట్ ప్రింటింగ్ మిషన్లు, స్టాంపులు అన్ని చాలా డీటెయిల్ గా ఇంకా కన్విన్సింగ్ గా డిజైన్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్. ఇంకా సినిమాటోగ్రఫీ కాసర్గోడ్ తీర ప్రాంతాలను ఇంకా అక్కడి డార్క్ క్రైమ్ అట్మాస్ఫియర్ ని కెమెరా మ్యాన్ బాగా క్యాప్చర్ చేశాడు. ఇంకా ఈ సిరీస్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే వీక్ ఎగ్జిక్యూషన్. తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే అంత ఎగ్జైట్ గా లేదు. అంటే తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ అస్సలేం బాలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ చాలా సిల్లీగా అవుట్ డేటెడ్ గా ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్ ను పట్టుకునే ప్రాసెస్ లో ఉండాల్సిన సీరియస్నెస్ గానీ ఒక థ్రిల్ గానీ సీన్స్ లో కనిపించవు. ఎమోషన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆజీ చెమ్ము క్యారెక్టర్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కానీ ఆ సీన్ ఎమోషనల్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇంకా విసుగు పుట్టించే నెరేషన్. సిరీస్ చాలా స్లో బర్న్ మోడ్ లో వెళ్ళడం. ఇంత స్లోనా అనేలా ఉంటుంది. మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ లో స్టోరీ అస్సలు ముందుకెళ్ళదు. ఒకే ఫేక్ పాస్పోర్ట్ ప్రాసెస్ ను పదే రిపీట్ గా చూపించడం వల్ల స్టోరీలో పేసింగ్ పూర్తిగా తగ్గిపోయి ఒక రకమైన డెడ్ లాక్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా సస్పెన్స్ గానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు గానీ ఎలాంటివి అయితే అన్ని జీరోనే. అదే పెద్ద మైనస్ ఈ సిరీస్. అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సిరీస్ లో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక క్రైమ్ థ్రిల్లర్ కు ఆయువు పట్టు బీజిఎం, కానీ ఇందులో అది 100% ఫెయిల్. అసలు బాలేదు. ఒక సీన్ కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఇంకా ఎడిటింగ్ లో అస్సలు షార్ప్నెస్ లేదు. డైరెక్షన్ విజన్ కూడా స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్, కజిన్ స్టోరీ ట్రాక్ మధ్య వచ్చే కట్స్, ట్రాన్సాక్షన్స్ చాలా జరికిచ్చినట్లు ఉంటాయి. కొన్ని ల్యాగ్ సీన్స్ ట్రిమ్ చేసి ఒక 2 ఎపిసోడ్లు తగ్గించుంటే సిరీస్ కొంచెం అన్నా బాగుండేది. పైగా ఒక కొత్త క్రైమ్ పాయింట్ ని తీసుకొని వెరీ స్లో స్క్రీన్ ప్లే తో ఎమోషన్ లెస్ క్యారెక్టరైజేషన్ తో ఈ కాసర్గోడ్ ఎంబసీ సిరీస్ ని సర్వనాశనం చేశావు. అది నా ఫీలింగ్. ఇంకా ఈ సిరీస్ కి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.